హలో అండి, అందరికీ నమస్కారం. కథా ప్రేమికులందరికీ మన కథలు నచ్చినట్లయితే మన ఛానల్ లక్ష్మీ శ్రీనివాస్ ద స్టోరీ టెల్లర్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ లక్ష్మీ శ్రీనివాస్. ఈ కథ స్వాతి సపరివార పత్రికలో పబ్లిష్ అయిందండి. కథ పేరు క్షమాభిక్ష. రాసిన వారు డాక్టర్ ఎం సుగుణారావు గారు. నా మాటల్లో పూర్తి కథను వినిద్దామండి. బెనారస్ గంగానది తీరం. ఒక చల్లటి సాయంకాలం చీకటి తెరలు పలచగా విస్తరిస్తున్న సమయంలో గంగా హారతి మొదలైంది. హారతి వెలుగుల్లో గంగ మరింత తేజోవంతంగా కనిపిస్తోంది. ఆ దశాశ్వమేధ ఘాట్ మెట్ల మీద కూర్చున్నాడు 2 చేతులు జోడించిన పరశురామయ్య. వాస్తవానికి అతను 2 చేతులు జోడించింది గంగామాతకు పడుతున్న ఆ హారతికే కాదు, కొంచెం దూరంలో ఆ గంగా హారతిని చూస్తున్న ధరిత్రికి. ఆమెకు అతను చేతులు జోడిస్తున్నాడు. ఇది ఆయన గత 20 ఏళ్లుగా చేస్తూనే ఉన్నాడు. ఆయనకిప్పుడు 70 ఏళ్లు పైపడిపోయాయి. ఒంట్లో ఓపిక లేదు, శరీరంలో గుప్పెడంత కండ కూడా లేదు. ఎముకల గూడులాగా ఉన్న శరీరానికి ధోవతి పంచే కట్టారు. ఆయన క్యాన్సర్ బాధితుడు. 6 సైకిళ్ల కీమో ఇంకా రేడియేషన్తో పాటు ముంబైలోని ఒక పెద్ద క్యాన్సర్ హాస్పిటల్లో ఒక శస్త్రచికిత్స కూడా అయింది. అయితే డాక్టర్లు లాభం లేదని తేల్చేశారు. అంతిమ ఘడియలు కాశీలో గడపాలి అని, అక్కడే తన తనువు చాలిస్తాను అని, తన కర్మకాండ అక్కడే జరపాలి అని ఆయన తన సంతానానికి చెప్పాడు. ఆయనకు 2 పిల్లలు. కూతురు పెద్దది, పేరు ధరిత్రి. కొడుకు చిన్నవాడు, పేరు మైత్రి. కొడుకు కోడలు అమెరికాలో ఉంటారు. అయితే ఆయనకు క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ అయిందని 4 ఏళ్ల క్రితం తెలిసినప్పుడు కొడుకు మైత్రి అమెరికాలో తన ఉద్యోగం వదులుకొని ఇండియా వచ్చేశాడు కుటుంబంతో సహా. కూతురు ధరిత్రి హైదరాబాద్లోనే ఉంటుంది. ఆమె హైకోర్టులో న్యాయవాది. ఆయన అభీష్టం మేరకు మైత్రి ఆయన్ను కాశీ తీసుకొచ్చాడు వారం క్రితం. తనకు ఆఫీస్లో అత్యవసర పని ఉండటంతో ధరిత్రి ఈరోజు ఉదయం వచ్చింది. కొడుకు ఒక్కడే వచ్చాడు. పిల్లల పరీక్షల కోసం భార్య హైదరాబాద్లో ఉండిపోయింది. ఆయన్ను ఓ మంచి కార్పొరేట్ హాస్పిటల్లో ఉంచారు. ఆ రోజు గంగా హారతి చూస్తాను అంటంతో తీసుకొచ్చారు. పరశురామయ్య ఇంకా ఎత్తున చేతులు దించలేక అలా గంగామాయి కేసి కూతురు కేసి చూస్తూనే ఉన్నాడు. పెద్దవాళ్ళు పిల్లల్ని నమస్కారం పెడితే ఆయుక్షణం అంటారు. అది ఆయనకు తెలియంది కాదు. అయినా 2 చేతులు జోడిస్తున్నాడు. మనస్సులో నువ్వు నిండు 100 ఏళ్ళు చల్లగా ఉండు తల్లి అంటున్నాడు. నన్ను క్షమించు తల్లి అంటున్నాడు పదే పదే. ఆయన ఏం తప్పు చేశాడో మరి. కూతురు 20 ఏళ్లుగా మాట్లాడటం లేదు. ఆయన అన్ని బాగోగులు చూస్తుంది. అయితే తను ఆమె బంగారు పంజరంలో ఒక ఖైదీ అంతే. అది ఆయన బాధ. ఆయన ఆలోచనలు అలా ఉంటే ఆమె ఏం ఆలోచిస్తుందో. అయితే ఆమె ఏమీ ఆలోచించటం లేదు. ఆలోచనలకు స్వస్తి చెప్దాము అనుకుంటుంది. ఆలోచించే కొద్దీ బాధ ఎక్కువవుతుంది. గతం ఎప్పుడు ఆమెకు బాధాకరమే. 20 ఏళ్ల కిందటి ఆ భయంకరమైన ఆ శాపగ్రస్తపు రాత్రి మిగిల్చిన ఆ దుర్ఘటన పదే పదే గుర్తుకొచ్చి ఆమెను మళ్ళీ మళ్ళీ కలవరపెడుతోంది, కలతపడుతోంది. అప్పుడు తనకు 24 ఏళ్ళు. న్యాయశాస్త్ర పట్టా పుచ్చుకుంది. వారసత్వంగా తండ్రి నుంచి వస్తున్న న్యాయవాద వృత్తిని స్వీకరించింది. అయినా తనకు న్యాయమూర్తి కావాలనే కోరిక బలంగా ఉండేది. అందుకే మెజిస్ట్రేట్ పరీక్షకు తయారవుతుంది. తన సహాధ్యాయి మాధవి కూడా వచ్చింది. ఇద్దరూ కలిసి చదువుకోవటం మొదలుపెట్టారు. తర్వాత రోజు మధ్యాహ్నం తమ్ముడు అమెరికా ప్రయాణం. స్నేహితులతో పార్టీకి వెళ్ళాడు. ఆ రోజు ఉదయం నుంచి వాతావరణం మారిపోయింది. ఆకాశం మబ్బులతో నిండిపోయింది. బయట చిన్నగా చినుకులు. ఆ రోజు ఉదయమే తను మాధవి మేడ మీద కిటికీ పక్కకు చేరారు. ఫ్లాస్క్ నిండుగా కాఫీ ఏకధాటిగా చదువుతూనే ఉన్నారు. న్యాయశాస్త్ర పుస్తకాల్లో లీనమయ్యారు. భారతీయ శిక్షా స్మృతి పూర్తిగా బట్టి పట్టారు. నిద్రలోంచి లేపిన ఏ తప్పుకు ఏ శిక్ష పడుతుందో తమకు కంఠోపాఠం. మాధవి తనకి ప్రాణ స్నేహితురాలు. ఇంట్లో మనిషిలాగే ఉంటుంది. తమ్ముడు చెన్నై ఐఐటిలో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. తనకు వాడికి 2 ఏళ్లు తేడా. తర్వాత రోజు మధ్యాహ్నం వాడి ప్రయాణం. తనకు ఎందుకో ఒత్తిడిగా అనిపించింది. పర్వాలేదు తల్లి, నేను చూసుకుంటానులే. తమ్ముణ్ణి నేను విమానాశ్రయంలో దించుతాను, నాన్న భరోసా ఇచ్చాడు. ఆయనకు ఓపిక ఎక్కువే. అమ్మ చిన్నప్పుడే చనిపోయింది. తమ్ముణ్ణి తనను అమ్మలేని లోటు తెలియకుండా పెంచాడు. నాన్న ఒక పేరు మోసిన న్యాయవాది. తనను ఒక డాక్టర్నో ఇంజనీర్నో చేద్దాము అనుకున్నాడు.
తను మాత్రం న్యాయశాస్త్రం చదువుతాను అంది. న్యాయవాద వృత్తి కోసం కాదు, ఒక న్యాయాధికారి కావాలి అనుకుంది. న్యాయస్థానంలో న్యాయం దొరకలేదు అనే వారికి సరైన న్యాయం చేయాలి. తను ఒక ఆదర్శమైన న్యాయాధికారి కావాలి. ఇదే ఆశలతో తన న్యాయశాస్త్ర పట్టభద్రురాలైంది. తండ్రి తన ప్రతిపాదనకు అంగీకరించాడు. అలా తను మెజిస్ట్రేట్ పరీక్షకు సిద్ధమవుతుంది. ఆ రోజు రాత్రి అంతవరకు చదివిన మాధవి తనకు తలపోటుగా ఉంది, నిద్రపోతాను అంది. ఆమెను తన గదిలో పడుకోవటానికి పంపించింది. ఆమెకు మెజిస్ట్రేట్ అవుదామనే ఆశ అంత బలంగా లేదు. కారణం ఆమెకు నిశ్చితార్థమైంది. తన మామయ్య కొడుకుతో పెళ్లి, ఇంట్లో అంతా న్యాయవాదులే, కాబోయే భర్తతో సహా. తను న్యాయవాద వృత్తి స్వీకరిస్తాను అంది. అయితే ఆమె నిద్రపోవటానికి వెళ్ళినా తను మాత్రం మేడ మీద గదులు చదువుకుంటూ ఉండిపోయింది. మాధవికి నిద్ర ముంచుకొస్తుంది, ఆకలి లేదు అంటూ నిద్రకి ఉపక్రమించింది. కనీసం పాలైనా తాగవే అంటూ తను పాల గ్లాసు ఆమె పక్కనే పెట్టి వెళ్ళింది. అయితే ఆ రాత్రే ఒక ఘోరం జరిగింది. ఆదమరచి అమాయకంగా నిద్రపోతున్న ఒక ఆడపిల్లపై అత్యాచారం. ప్రతిఘటించలేని పరిస్థితి ఆమెది. కారణం, ఆమె తాగటానికి ఉంచుకున్న పాల గ్లాసులో నిద్ర మాత్రలు కలిపారు. ఉదయం లేచిన ఆమె బావురుమంది. తనపై దాడి జరిగిందని అర్థం చేసుకుంది. కలో నిజమో తెలియని సుశిస్తులో ఆమె ఓ మృగాడు శరీర వాంఛకు బలైంది. ఆమెకు తెలియలేదు ఎవరు ఈ పని చేశారో. ధరిత్రికి మాత్రం అర్థమైపోయింది. ఇంట్లో ఉన్నది ఒక్కరే, నిద్ర మాత్రలు అందుబాటులో ఉండేది ఒక్కరికే. ఆమె మీమాంసలో ఉండగానే ఆ తప్పిదం చేసిన వ్యక్తి ఆమెకు ఎదురుపడ్డాడు. తనకు చిన్నప్పుడు తప్పటడుగులు వేయటం నేర్పించిన నాన్న తప్పుటడుగులు వేశాడు. ధరిత్రికి కోపం కట్టలు తెంచుకుంది. తన ముందు దోషిలా నుంచిన తండ్రిని బలంగా కొట్టింది. జుట్టు పట్టుకుని గోడకేసి బాధింది. బరబరా ఈడ్చుకుని బయటకు లాగింది. అప్పుడే వచ్చిన తమ్ముడు ఆమె కాళ్ళు పట్టుకుని బతిమలాడాడు. నాన్నని ఏమీ చేయకక్క అంటూ విలపించాడు. అయినా ఆమె వినలేదు. తండ్రి కళ్ళద్దాలు బద్దలైపోయాయి. పన్ను ఊడింది. 50 ఏళ్ల తండ్రిని కొట్టిన 25 ఏళ్ల కూతురు. తల్లి లేని ఆ ఆడబిడ్డను అపురూపంగా ఏ కష్టమో తెలియకుండా పెంచిన తండ్రిని ఆమె చంపినంత పనిచేసింది. అయినా ఆ తండ్రి ఆమెను ప్రతిఘటించలేదు. మౌనంగా ఆ కూతురు వేసిన శిక్షను భరించాడు. ఇంకా ఆమె కోపం చల్లారలేదు. పోలీస్ స్టేషన్లో తండ్రిపై కేసు పెడతాను అంది. ఇలాంటి పాపాత్ముడు మనుషుల్లో ఉండాల్సిన వాడు కాదు అంటూ ఆమె ఆవేశపడింది. అయితే ఆమె ఆవేశానికి మాధవి ఆనకట్ట వేసింది. ఆమెకు 2 చేతులు జోడించింది. కన్నీటితో ప్రార్థించింది. ఇదే జరిగితే అమ్మా నాన్న మరి ఇంకా బతకరు. అసలే ఇద్దరికి గుండె జబ్బు. ఇంకో 2 నెలల్లో పెళ్లి జరగబోతుంది. నెమ్మదిగా తనను పెళ్లి చేసుకోబోయే బావకు చెప్తాను. అతను ఏ నిర్ణయం తీసుకున్నా పర్వాలేదు. ఈ మాత్రం సహాయం చెయ్యి అంటూనే ఆమె ధరిత్రి 2 చేతులు పట్టుకుంది. అలా యథాప్రకారంగా అన్యాయం జరిగిన ఆడపిల్ల తన నోరు నొక్కుకుంది. సమాజానికి, ఇంట్లో వాళ్లకు భయపడింది. ఇంత దురదృష్టం జరిగి శాపగ్రస్తురాలైన ఆమెను కాబోయే భర్త కరుణించాడు. ఆమెను మనస్ఫూర్తిగా స్వీకరించాడు. ఇది జరిగి 20 ఏళ్లయింది. ఆ జంట సుఖంగా ఉన్నారు. తను మాత్రం పెళ్లి చేసుకోకుండా ఉండిపోయింది. మెజిస్ట్రేట్ పరీక్షల్లో నెగ్గిన తను ఈ 20 ఏళ్లలో హైకోర్టులో న్యాయమూర్తి స్థాయికి ఎదిగింది. తండ్రి తన దగ్గరే ఉన్నాడు. ఆయన్ను తనకు వస్తువులా చూసింది. ఒక మాట మంచి ఏమీ లేదు. అలా ఆయన్ను ఆజన్మాంతం శత్రువుగానే చూస్తుంది. ఆలోచనలోంచి బయటకు వచ్చిన ధరిత్రి తల తిప్పింది. తండ్రి తన వంకే చూస్తున్నాడు. ఆయన పక్కనే తమ్ముడు. ఆయన్ను కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. తనకి దిగుల్లేదు. 6 నెలలుగా ఆయన ఆరోగ్యం క్షీణిస్తోంది. డెత్ టూరిజంగా పిలిచే వారణాసిలో చనిపోతే ముక్తి లభిస్తుందని ఆ నమ్మకంతో తన తండ్రి కాశీకి తీసుకెళ్లమనటంతో ఆయన్ని తమ్ముడే తీసుకొచ్చాడు. అయ్యో, తమ్ముడు ఆయన కోసం ఎంతో చేస్తున్నాడు. డాలర్లు తీసుకొచ్చే బంగారం లాంటి అమెరికాలోని ఉన్నతోద్యోగాన్ని వదిలి భార్యాబిడ్డలతో వచ్చేశాడు. కానీ తనేం చేస్తోంది? కనీసం ఆయన్ని క్షమించలేకపోతుంది. అంత కల్లోలానికి గురైన ధరిత్రి తండ్రి వంక చూసింది. అవే జాలి చూపులు. ఆయన నుంచి ఏ మాటలు రాకపోయినా చూపులు మాత్రం ఆర్తిగా చూస్తున్నాయి. ఇక అక్కడ ఉండలేకపోయింది. ఆ ఘాట్లోనే నడుస్తూ ముందుకు అడుగులేసింది హారతిని చూస్తూనే. అలా నడుస్తూనే ఆమె ఆలోచనలో పడింది. ఉదయం బెనారస్ వచ్చినప్పటి నుంచి ఆమె తీరిక లేకుండానే గడిపింది. విశ్వనాథ్ మందిర్ దర్శించి శివలింగాన్ని గంగాజలంతో అభిషేకించింది.
తను ఎప్పుడు కాశీ వచ్చినా ఏ ఒక్కరికో పరిమితం గాని ఒక అద్భుత పుణ్యస్థలం లాంటి ఈ నేల ఆత్మగతమైన అలౌకిక ఆనందాన్ని ఇస్తుంది. కిక్కిరిసిన గల్లీలు, గుంపులు గుంపులుగా భక్తులు. కాశీ నగర వీధుల్లో తిరిగితే ఏదో మౌనాతీత శక్తి ఆవహించిన భావం కలుగుతుంది. ఈ పవిత్ర నదీమ తల్లి ఆకాశంలో అరుణిమతో విలీనమై ఒక మారిమికమైన దృశ్యాన్ని చూసిన అనుభూతికి లోనైంది. అంతలోనే ఆమెలో దుఃఖం, తను తప్పు చేస్తున్నానా అని ప్రశ్నించుకుంది. తండ్రిని నిన్ను క్షమించాను అని ఒక్క మాట అనలేకపోతుంది. ఎందుకు? చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్న తండ్రి దగ్గరకు వెళ్ళి ఒక్క మాట మాట్లాడితే చాలు. ఆ ముసలి హృదయం ఎంతో సంతోషపడుతుంది. ఆ పని తను ఎందుకు చేయలేకపోతుంది? ఒక తప్పు. అవును, ఆ తప్పును చేసిన ఆయన్ని తను క్షమించలేకపోతుంది. హత్య కన్నా అత్యాచారం దారుణమైన నేరం. అత్యాచార బాధితులు ఎదుర్కొనే వేదన జీవితకాలం వెంటాడుతూనే ఉంటుంది. అందుకే తన మనస్సును సర్ది చెప్పుకోలేకపోతుంది. ఆలోచనలో ఉండగానే గంగా హారతి ముగిసింది అనే విషయం మర్చిపోయింది. తమ్ముడు నాన్నని వీల్ చైర్లో తీసుకెళ్తున్నాడు. గబగబా ముందుకు నడిచింది. కారులో ఎక్కించాడు. తన చెయ్యి ఊపి వసతి గృహానికి వెళ్తాను, ఉదయం వస్తాను అంది. తండ్రి ఆసుపత్రిలో ఒక్కరికే పరిమితం. తనకు నాన్నతో ఆ రాత్రి ఉండాలని ఉంది. కానీ భరించగలదా? ఆ చూపులు తన వంక చూస్తూ తను ఇచ్చే సాంత్వన కోసం ఎదురు చూసే ఆ చూపులు. ఆలోచిస్తూనే తను కారెక్కింది. తనకు తోడుగా వచ్చిన భద్రతా సిబ్బంది ఇంకా న్యాయశాఖాధికారి వెనక్ కారులో ఎక్కారు. కారు ముందుకు సాగింది. తొందరగా పలహారం సేవించి మంచం మీదకు చేరింది ధరిత్రి. కళ్ళు మూసుకుంది. నిద్ర మాత్రం రావటం లేదు. కాశీ గురించిన వికీపీడియా తెరిచింది తన ల్యాప్టాప్లో. హిమాలయాల్లో జన్మించింది మొదలు దక్షిణాభిముఖంగా ప్రవహించే గంగా నది కాశీలో దిశను మార్చుకొని ఉత్తరం వైపుగా ప్రయాణిస్తుంది. వరుణ, ఆసి రెండు నదుల మధ్య సంగమం వారణాసి. అలా గంగా ప్రయాణం లాంటి జీవితమే తనది కూడా. జీవితంలో ముందు భాగం తండ్రిని అత్యంత ప్రేమగా చూసింది. మలి భాగం అతన్ని ద్వేషిస్తోంది. అలా గంగల తన దిశ కూడా మారిపోయింది. నిద్రలోకి జారుకుంది ధరిత్రి అంతర్మదనంతోనే. ఫోన్ మోగింది. కళ్ళు తెరిచి చూసింది. కిటికీ అద్దాల్లోంచి సూర్యుడి కిరణాలు మెల్లగా తాకుతున్నాయి. ఓ, చాలా సమయం అయినట్లుందే అనుకుంటూ గోడవైపు చూసింది. గడియారంలో 7 గంటలు చూపిస్తుంది. ఫోన్ ఎత్తింది. అవతల ఏడుస్తున్న తమ్ముడు. రాత్రి ఊపిరి తీసుకోవటం కష్టమైపోయింది. ఐసీయూలోకి మార్చారు. లాభం లేకపోయింది. నాన్న ఇక లేరక్క. 10 నిమిషాల క్రితం. ఆ మాటలు విన్న ధరిత్రికి కన్నీరు ఆగలేదు. మనసులో బాధ భరించలేనంతగా ఉంది. పావుగంటలో బయలుదేరింది ఆ క్యాన్సర్ హాస్పిటల్కి. తమ్ముడు రిసెప్షన్ దగ్గర కనిపించాడు. ఇంకా తనతో వచ్చిన బంధువులు 2. తమ్ముడు కళ్ళల్లోకి చూసింది. బాగా ఏడ్చినట్లుగా ఉన్నాడు. బాగా ఉబ్బిపోయి కనిపించాయి ధరిత్రికి. ఐసీయూకి పరిగెత్తింది. నాన్నను తెల్లటి బట్టలో చుడుతున్నారు. ఆయన్ను ఆ స్థితిలో చూసినా కూడా కన్నీరు రాలేదు ధరిత్రికి. 2 గంటల తర్వాత నాన్న శరీరం మణికర్ణికా ఘాట్లో నాన్నను కట్టెల మీద పడుకోబెట్టారు. దిక్కు మార్చారు. తమ్ముడు నిప్పుల కుండలో ప్రదక్షిణలు చేస్తున్నాడు. 3 సార్లు తిరిగి నెత్తి మీద నీటి కుండను బద్దలు చేశాడు. చితికి నిప్పంటించాడు. కర్రలు అంటుకున్నాయి. వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేశాడు. కాలుతున్న నాన్నని చూడలేక తల తిప్పుకుంది ధరిత్రి. గంగా ప్రవాహంలో స్నానం చేస్తున్న భక్తులు, సూర్య నమస్కారాలు చేస్తున్న సాధుజనం, ఇసుకలో కూర్చొని కర్మకాండ చేస్తున్న పండాలు, పువ్వులు, పూజా సామాగ్రి, నదిలోకి విసిరేస్తున్న భక్తులు. తెల్లగా ఉండే నాన్న తెల్లటి బూడిదగా మారుతున్న క్షణాలు. ఇక తనని క్షమించమని అడగడు. అయినా కన్నీరు రాలేదు ధరిత్రికి. గంగమ్మలో 3 సార్లు మునకలు వేసి ఇంటికి వెళ్ళి దీపం పెట్టండి అని పంతులుగారు చెప్తున్నారు హిందీలో. తమ్ముడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఏడుస్తూ వచ్చాడు. కుండపోతగా వర్షం కురుస్తున్నట్లయి అతని కంటి నుంచి ధారాపాతంగా కన్నీరు. ఊరుకో నాన్న, ఊరుకో. నువ్వు చేయగలిగింది చేశావు. మంచి ఉద్యోగం, చక్కటి జీవితం నాన్న కోసం వదులుకొని వచ్చావు అని ఓదారుస్తోంది ధరిత్రి. నన్ను క్షమించక్క అన్నాడు ఏడుస్తూనే. నిన్ను క్షమించాలా? ప్రశ్నార్థకంగా చూసింది. అవును, నాన్న కాలిపోతున్నాడు. ఇన్నేళ్లుగా ఒక నిప్పులాంటి నిజాన్ని మనస్సులో దాచుకొని నాన్న నిజంగానే కాలిపోయాడు. నువ్వు అనుకుంటున్నట్లుగా ఆ ఘోరమైన తప్పిదం చేసింది నాన్న కాదు, నేను. అయ్యో
ఆకాశం విరిగి తన మీదే పడినట్లయింది ధరిత్రికి. ఈ భూమి రెండుగా విడిపోయి తను అందులో కూరుకుపోతే బావుండు అనుకుంది. ఆ కట్టెల మీద నేను కాలిపోతే సరి అనుకుంది. ఇంతవరకు తను కన్నీరు ఇంకిపోయింది అనుకుంది. ఇప్పుడు అది వర్షిస్తుంది. ధరిత్రి కళ్ళ నుంచి నీరు కాదు, రక్తమే కారుతున్నట్లుగా అనిపించింది. ఆమె గుండె లవిసేలా ఏడుస్తుంది. తమ్ముడు చెప్పుకుంటూ పోతున్నాడు. అవును, ఆ రోజు రాత్రి మీ స్నేహితురాలు ఆ గదిలో పడుకుంది. అప్పుడే వచ్చాను అక్కడి నుంచి. పార్టీలో తాగిన ద్రవ పదార్థం నన్ను పశువుంచేసింది. నాన్న గదిలోకి వెళ్ళాను. ఆయన నిద్రపోతూ కనిపించారు. ఆయన పక్కనే నిద్ర మాత్రల సీసాలో కొన్ని తీసుకొని ఆమె పడుకున్న గదిలోకి వచ్చాను. తను బాత్రూంకి వెళ్ళింది. గబగబా నిద్ర మాత్రలు కలిపాను. పక్కకి తప్పుకున్నాను. వచ్చిన వెంటనే ఆమె పాలు తాగి నిద్రకి ఉపక్రమించింది. పావు గంటలో గాఢమైన మత్తులోకి జారుకుంది. నేను తలపెట్టిన ఘోరాన్ని పూర్తి చేశాను. తను స్పృహలో లేకపోవడంతో ఆమెకు ఏమీ అర్థం కాలేదు. ఈ దారుణమైన పని చేసిన తర్వాత భయమేసింది. నేను చేసింది ఏంటో అర్థమైంది. నాన్నను నిద్రలేపాను. ఆయన కాళ్ల మీద పడ్డాను. నన్ను రక్షించమన్నాను. గట్టిగా ఏడ్చాను. నాన్న కోపడలేదు, నన్ను తిట్టలేదు. తన్ను తాను తిట్టుకున్నాడు. తన పెంపకం సరిగ్గా లేదు అని భోరుమని ఏడ్చాడు. ఇంతవరకు తను న్యాయవాదిగా నీతి నిజాయితీ తరపునే వాదించాను అని, ఇప్పుడు ఒక మృగం తరపున వాదించబోను అని అన్నాడు. అయితే నిన్ను రక్షిస్తాను, వెళ్ళు, ఎవరికీ చెప్పకుండా మీ స్నేహితుడి ఇంటికి వెళ్ళు అని నాన్న నన్ను ఆ రాత్రి పంపేశాడు. కొడుకు ఇలా తయారైనందుకు అతడు చేసిన తప్పును తన మీద వేసుకున్నాడు. ఆ విషయం చెప్పద్దు అన్నాడు. చెబితే తను బతికుండను అన్నాడు. తమ్ముడు చెప్పడం ఆపి ఏడుస్తూ నుంచున్నాడు. ధరిత్రి ఏడవటం ఆపలేదు. ఉప్పెన వచ్చినట్లుగా, తుఫాను కమ్మినట్లుగా, ఉధృతంగా ఒక జలపాతంలా ఆమె కళ్ళు వర్షిస్తున్నాయి. ఇన్నాళ్ళు రాత్రి నెలలో ఇంకిపోయిన నీటి చెమ్మ ఆ గంగానది సమీపంలోనే పాతాళ గంగలా ఉడికి వచ్చింది. ధరిత్రి అంటే భూమాత, ఓర్పు కలిగింది. అన్నింటినీ అందరినీ క్షమించేది. అలాంటి పేరు తనకు పెట్టిన నాన్నను క్షమించలేకపోయింది. ఎంతోమంది నేరస్తులకు, హంతకులకు క్షమాభిక్ష ప్రసాదించడంలో తన వంతు పాత్ర పోషించిన ఆ న్యాయమూర్తి దోషిలా ఈ లోకంలో లేని నాన్నను విలపిస్తూ అడుగుతోంది. ఏ తప్పు చేయకుండానే ఎన్నో ఏళ్లు శిక్ష అనుభవించాడు ఆ అమాయక ఖైదీల మాదిరిగా. తండ్రికి చివరి క్షణం వరకు ఆయనతో మాట్లాడకుండా శిక్ష విధించింది. అందుకు ఆమె కుమిలిపోతూ నుంచుంది. 100 మంది నేరస్తులు తప్పించుకున్నా పర్వాలేదు, ఒక నిరపరాధికి శిక్ష వేయకూడదు. ఈ న్యాయ సూత్రాన్ని అవపోసన పట్టింది. అయినా అమాయకుడైన తండ్రి తప్పు చేశాడు అని నిర్ధారించుకోకుండానే శిక్ష విధించింది. అందుకు ఆమె హృదయం ఆక్రోశించింది. మనసు బాధతో కొట్టుమిట్టాడుతోంది. నన్ను క్షమించు నాన్న అంటూ ఆమె ఆ గంగా ఒడ్డున దుఃఖంతో సాగిలపడింది. మనసు ద్రవించే కథ కదండి ఇది.